ఎరా పెద్ద లార్డ్ లాగా సిగరెట్లకని 100 రూపాయలు నాకేసేస్తావు. 1 రూపాయి సంపాదించడం ఎంత కష్టమో నీకు తెలుసా? నీకెలా తెలుస్తుందిరా? బాబు సంపాదిస్తున్నాడు, నువ్వు జల్సాగా ఖర్చు పెడుతున్నావు. అబ్బా పోనీయండి, ఏదో పసివేదవా. పసి వెధవా? వీడా పసి వెధవా? పోతులాగా ఎదిగాడే పోతు. బసవరాజు గారి భార్య, ఈ బసవరాజు గారి కొడుకు ఈ ఊళ్ళో ఉంటే బాగుపడ్డే. ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ ను వదిలేస్తే తప్ప వీడు దారిలోకి రాడు. అందుకని వీడిని దూరంగా పంపిస్తున్నాను. ఎక్కడికి? మద్రాసులో ఉన్న నా స్నేహితుడు మంగపతి గారి దగ్గరికి వీడిని పంపిస్తున్నాను. వాడికి బోల్డని ఫ్యాక్టరీలు ఉన్నాయి. పైగా ఫైల్ మాల్ లాంటి వాడి చేత కూడా పనిచేయించే సత్తా ఉంది. ఫ్రెండ్స్ లోక్స్ కూడా ఉండరు కనుక వీడు కుదురుగా ఉంటాడు. కానీ తల్లిదండ్రులు దూరంగానే ఉండలేను. రోజు లేవగానే ఉత్తములైన మీ పాదపద్మాలను పూజించకుండా నేను ఎలా బ్రతకగలను? ఏం పర్లేదు నాయన, మా పదపద్మాన్ని బాగా ఫోటో దించి ఎల్ఆర్ చేసి పంపిస్తాము. అక్కడే దండం పెట్టుకుని పూజించుకో. ఏం పితృభక్తి రాలేదు. రేపే వీడి ప్రయాణం. ఇప్పుడే మంగపతికి ఫోన్ చేస్తున్నాను. Shut up your mouth, I say. Don't talk too much. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.